ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది. ఎకరానికి వచ్చేసి 20 క్వింటాలు దిగింది ఫస్ట్ కటింగే. చూడండి, ఒక కటింగ్ అయిపోయింది. ఏ విధంగా ఉన్నాయో చూడండి కాయలు. మీకు కెమెరాలో ఈ విధంగా కనిపిస్తుందేమో కానీ లైవ్లో మాత్రము మీరు ఆశ్చర్యపోతారు. ఆ విధంగా ఉంది క్రాప్ వచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక మంచి సీడ్ ఫ్రెండ్స్, ఇది మంచి సీడు. మన ఛానల్లో 4-5 వీడియోస్ ఈ సీడ్ పైన చేయడం జరిగింది. అంటే నాకు ఫేవరెట్ అయినటువంటి సీడ్ ఇది. అదేవిధంగా నమ్మకమైన ఒక ట్రస్ట్ కలిగినటువంటి విత్తనము. దీని గురించి మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను సజెస్ట్ చేయడం జరిగింది. పదే నన్ను సబ్స్క్రైబర్స్ అందరూ అడిగారు 341 సెగ్మెంట్లో ఏ రకం సాగు చేసుకుంటే మంచిగా ఉంటుంది అని అడగడం జరిగింది. నేను చెప్పాను ఏంటంటే చాలామందికి US 341 సాగు చేయండి, మంచి ఈల్డ్ వస్తుంది అని పదే చెప్పడం జరిగింది. చాలా వరకు వీడియోస్ కూడా చేయడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, దీనిలో ఉన్నటువంటి లాభాలు ఏంటి అనేటివి కూడా 2-3 వీడియోస్ కంటిన్యూగా చేయడం జరిగింది. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఆ వీడియోస్ అన్నీ. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు, ఇది ఒక ప్రమోషన్ వీడియో అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, ఇది జెన్యూన్ వీడియో ఫ్రెండ్స్, ప్రమోషన్ కాదు. కళ్ళతోటి చూసి నమ్మి సాగు చేసినటువంటి విత్తనం అండి ఇది. US 341 సీడ్ వచ్చేసి ఎక్సలెంట్ కాపు ఉన్నది ఫ్రెండ్స్. దీంట్లో ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయిన చూడండి ఏ విధంగా ఉందో. స్టెప్ పైన స్టెప్ వేసుకుంటూ కాయలు వస్తున్నాయి. ఇది ప్రమోషన్ వీడియో కాదు, కేవలం ఒక మంచి సీడు మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలవాలి అని పదే నేను ఇప్పటికీ దాదాపుగా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ సీడ్ని బెస్ట్ అని చెప్పడం పదే జరుగుతుంది. దీనిలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాయ సైజు కొంచెం తక్కువ ఉంటుంది మిగతా వాటికంటే. అంతకుమించి దీనికి ఒక ప్రాబ్లం అంటే ఏం లేదు. ఈల్డ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎకరానికి వచ్చేసి ఫస్ట్ కటింగే 20 క్వింటాలు, ఎండు మిరపై 20 క్వింటాలు దిగింది. ఇంకా 20కి పైనే తెగే అవకాశం ఉంది. అంటే ఇంక 25 వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద 40కి పైన ఎకరానికి వచ్చే అవకాశం ఉంది. చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి సీడ్ గురించి. ఇప్పుడు అవసరమా ఈ సీడ్ గురించి అంటే, నెక్స్ట్ ఒక సాగు చేయాలనుకున్నట్లయితే మళ్ళీ ఒక మంచి విత్తనం కావాలని వాళ్ళని వీళ్ళని అడిగి ఏదో ఒక చెత్త విత్తనాన్ని వేసుకొని పెట్టుబడి అంతా పెట్టి నష్టపోవడం ఎందుకు ఫ్రెండ్స్? ఒక మంచి విత్తనాన్ని సాగు చేయండి. ఇది నాకు ప్రమోషన్ వీడియో కాదు, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఫాలో అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.